స్వచ్ఛ సాగర్, సురక్షిత్ సాగర్ అనే ప్రచారం దేనికి సంబంధించినది? సముద్ర పరిశుభ్రత. స్వచ్ఛ సాగర్, సురక్షిత్ సాగర్ అనేది సముద్ర పరిరక్షణను ప్రోత్సహించడం మరియు సముద్ర వ్యర్థాలను తగ్గించడంలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకున్న ఒక దేశవ్యాప్త తీర ప్రాంత ప్రక్షాళన కార్యక్రమం. భారతదేశ తీర ప్రాంతాలను శుభ్రపరచడానికి మరియు సముద్ర కాలుష్యంపై అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని 2022లో ప్రారంభించారు. ఇది భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ యొక్క ఇనిషియేటివ్. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం నాడు 2026 జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డులను ఎవరు ప్రదానం చేశారు? ద్రౌపది ముర్ము, రాష్ట్రపతి. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి భవన్లో ద్రౌపది ముర్ము జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డ్స్ 2026ను ప్రదానం చేశారు. ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖచే స్థాపించబడిన ఈ అవార్డులు వారి అంకిత భావం, కరుణ మరియు ఆరోగ్య సంరక్షణ సేవకు గాను విశిష్ట నర్సింగ్ నిపుణులను గౌరవిస్తాయి. కుల్విందర్ పరిహి, ఉజ్వల మహాదేవ్ సోయం, లాలెంతంగి హ్రామ్టే, గీతా కర్మాకర్ మరియు మేజర్ జనరల్ లిస్సమ్మ పివి అవార్డు గ్రహీతలుగా ఉన్నారు. 2026 యొక్క థీమ్ వచ్చేసి మన నర్సులు మన భవిష్యత్, సాధికారత పొందిన నర్సులు ప్రాణాలను కాపాడుతారు అనేది దీని యొక్క థీమ్. వాయు కాలుష్య పర్యవేక్షణను పటిష్టం చేయడానికి రోడ్ రాడార్ కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారు? ఢిల్లీ. ఢిల్లీ రోడ్ నెట్వర్క్ అంతటా వాయు కాలుష్య పర్యవేక్షణను బలోపేతం చేయడానికి ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ రోడ్ రాడార్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం నగరం అంతటా కాలుష్య హాట్స్పాట్లను నిజ సమయంలో గుర్తించడం మరియు త్వరితగతిన పరిష్కరించడంపై దృష్టి పెడుతుంది. ఈ కార్యక్రమం కింద రోజువారీ రోడ్డు తనిఖీల కోసం జిల్లాల వ్యాప్తంగా 13 మంది ఫీల్డ్ సర్వేయర్లను నియమించారు. ఇటీవల వార్తలో ప్రస్తావించబడిన దౌ అనేది ప్రధానంగా ఏ సముద్రంలో ఉపయోగించే ఒక సాంప్రదాయ చెక్క పడవ? హిందూ మహాసముద్రం. ఇటీవల హోర్ముజ్ జలసంధి సమీపంలో ఒక చెక్క పడవకు నిప్పంటుకోవడంతో ఒక భారతీయ నావికుడు మరణించగా పలువురు గాయపడ్డారు. ఈ దౌ అనేది ప్రధానంగా హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రం మరియు తూర్పు ఆఫ్రికా, మధ్యప్రాచ్య తీరాల్లో ఉపయోగించే ఒక సాంప్రదాయ చెక్క తెరచేప పడవ. ఇవి క్రీస్తు శకం 600 కంటే ముందే ఉద్భవించాయని నమ్ముతారు మరియు సముద్ర వాణిజ్యం, చేపల వేటలో ప్రధాన పాత్రను పోషించాయి. ఒమన్, యెమెన్, భారతదేశం వంటి దేశాలు సాంప్రదాయకంగా దౌలును విస్తృతంగా ఉపయోగించాయి. భారతదేశం మే 2026లో కింబర్లీ ప్రాసెస్ కేపీ ఇంటర్నేషనల్ సమావేశానికి ఆతిథ్యం ఇస్తోంది. ఈ ప్రపంచ స్థాయి కార్యక్రమం ఏ నగరంలో జరుగుతోంది? ముంబై. కింబర్లీ ప్రాసెస్ ఇంటర్నేషనల్ సమావేశం 2026 భారతదేశ అధ్యక్షతన ముంబైలో ప్రారంభమైంది. ఈ సమావేశం 2026 మే 11 నుంచి 14 వరకు జరుగుతున్నది. సహజ వజ్రాల ప్రపంచ వాణిజ్యానికి సంబంధించిన ముఖ్యమైన సమస్యలను చర్చించడానికి ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కింబర్లీ ప్రాసెస్ భాగస్వామ్య దేశాల ప్రతినిధులు ఒకచోట చేరారు. ఐక్యరాజ్య సమితి ఆదేశం కింద స్థాపించబడిన ఈ కింబర్లీ ప్రాసెస్ ఒక ధృవీకరణ యంత్రాంగం ద్వారా ముడి వజ్రాల అంతర్జాతీయ వాణిజ్యాన్ని నియంత్రిస్తుంది. డిజిలాకర్ అనుసంధాన కార్యక్రమాలకు గాను ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రాలను సత్కరించింది? గుజరాత్, కర్ణాటక, కేరళ, నాగాలాండ్ అండ్ రాజస్థాన్. రాష్ట్ర ప్రభుత్వ సేవలతో డిజిలాకర్ను అనుసంధానించినందుకు గుజరాత్, కర్ణాటక, కేరళ, నాగాలాండ్ మరియు రాజస్థాన్ను కేంద్రం అభినందించింది. డిజిటల్ పాలన మరియు పౌర కేంద్రీకృత సేవల పంపిణీని మెరుగుపరచడానికి
జాతీయ ఈ గవర్నెన్స్ విభాగం ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించింది. కర్ణాటక 2.7 కోట్లకు పైగా నమోదిత వినియోగదారులతో అత్యధిక సంఖ్యలో డిజిలాకర్ ఖాతాలను నమోదు చేయగా, గుజరాత్ తన సేవల్లో 65% డిజిలాకర్లోకి చేర్చింది. భారత సుప్రీంకోర్టు ప్రారంభించిన సు సహాయ్ చాట్బాట్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? న్యాయం అండ్ కోర్టు సంబంధిత సేవలను సులభంగా పొందేందుకు వీలు కల్పించడం. సు సహాయ్ అనేది న్యాయం మరియు కోర్టు సంబంధిత సేవలకు ప్రాప్యతను మెరుగుపరచడానికి భారత సుప్రీంకోర్టు ప్రారంభించిన ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చాట్బాట్. ఈ చాట్బాట్ను నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ సుప్రీంకోర్టు రిజిస్ట్రీ సహకారంతో అభివృద్ధి చేసింది. ఫైలింగ్ విధానాలు, కోర్టు సేవలు మరియు సాధారణ కోర్టు సంబంధిత ప్రశ్నలపై వినియోగదారునికి సులభంగా అర్థమయ్యే రీతిలో మార్గనిర్దేశం అందించడం దీని యొక్క ప్రధాన లక్ష్యం. ఇటీవల వార్తల్లో కనిపించిన భీమండాలి పర్యావరణ వారసత్వ ప్రదేశం ఏ రాష్ట్రంలో ఉంది? ఒడిస్సా. ఒడిస్సాలోని సంబల్పూర్ జిల్లా నగ్తిదేల్ బ్లాక్లో భీమండాలి పర్యావరణ వారసత్వ ప్రదేశాన్ని ప్రారంభించి దానికి శంకుస్థాపన చేశారు. ఈ ప్రదేశాన్ని పర్యావరణ వారసత్వ గమ్యస్థానంగా అభివృద్ధి చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు అభివృద్ధి కోసం భారత ప్రభుత్వం 8.30 కోట్లకు పైగా మంజూరు చేసింది. ఈ ప్రాంతంలో వారసత్వ సంరక్షణ, పర్యావరణ పర్యాటకం మరియు ప్రాంతీయ అభివృద్ధిని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం. తోల్పట్టి వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? కేరళ. తోల్పట్టి వన్యప్రాణుల అభయారణ్యం కేరళలోని వైనాడ్ జిల్లాలో ఉంది. ఇది విస్తృతమైన వైనాడ్ వన్యప్రాణుల అభయారణ్యం మరియు నీలగిరి బయోస్పియర్ రిజర్వ్లో ఒక భాగంగా ఉంది. ఈ అభయారణ్యంలో ప్రధానంగా ఉష్ణమండల తేమతో కూడిన పొడి ఆకురాల్చే మరియు పాక్షిక సతతహరిత అడవులు ఉన్నాయి. ఇటీవల వార్తల్లో కనిపించిన వ్యాలీ ఫీవర్ ఏ కారకం వల్ల కలుగుతుంది? శిలీంధ్రం కారకం వల్ల. కాలిఫోర్నియాలో 37 ఏళ్ల భారతీయ టెక్ నిపుణుడు ఈ ఇన్ఫెక్షన్ కారణంగా తీవ్రమైన ఊపిరితిత్తుల సమస్యలు మరియు శ్వాసకోశ వైఫల్యంతో మరణించడంతో ఇటీవల వ్యాలీ ఫీవర్ వార్తల్లోకి వచ్చింది. దీనిని అక్యూట్ కాక్సిడియోమైకోసిస్ అని కూడా పిలుస్తారు. ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, మెక్సికో మరియు మధ్య దక్షిణ అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లోని పొడి దుమ్ముతో కూడిన నేలల్లో కనిపించే కాక్సిడియోడ్స్ అనే శిలీంధ్రాల వల్ల కలిగే ఒక ఫంగల్ వ్యాధి. ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదు. దీని చికిత్సల్లో యాంటీ ఫంగల్ మందులు ఉంటాయి. అయితే ప్రస్తుతం దీనికి ఎలాంటి వ్యాక్సిన్ అందుబాటులో లేదు. భారత సుప్రీంకోర్టు ఇటీవల ప్రారంభించిన డిజిటల్ కేస్ నిర్వహణ కార్యక్రమం పేరు ఏమిటి? ఒక కేసు ఒక డేటా. భారత సుప్రీంకోర్టు నుండి తాలూకా కోర్టులకు న్యాయపరమైన డేటాను డిజిటల్గా అనుసంధానించడానికి ఒక కేసు ఒక డేటా కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆటోమేటెడ్ డేటా సేకరణ, ఆన్లైన్ ధృవీకరణ మరియు కోర్టు రికార్డులకు సమీకృత ప్రాపత్య ద్వారా కేసుల నిర్వహణను బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం. హైకోర్టులు, జిల్లా కోర్టులు, తాలూకా కోర్టులు మరియు ప్రభుత్వ శాఖలకు కేసులకు సంబంధించిన సమాచారం పరస్పరం అనుసంధానించబడి ఉంటుంది. దేశ వ్యూహాత్మక అవకాశాల కార్యక్రమం 2026-33ను భారతదేశం ఏ సంస్థ భాగస్వామ్యంతో ప్రారంభించింది? అంతర్జాతీయ వ్యవసాయ నిధి అభివృద్ధి సంస్థ. భారత ప్రభుత్వం మరియు అంతర్జాతీయ వ్యవసాయ అభివృద్ధి నిధి సంయుక్తంగా భారత మండపంలో దేశ వ్యూహాత్మక అవకాశాల కార్యక్రమం 2026-33ను ప్రారంభించాయి. 8 ఏళ్ల ఈ కార్యక్రమం గ్రామీణ ఆదాయాలను పెంచడం, వాతావరణ మార్పులను తట్టుకునే సామర్థ్యాన్ని బలోపేతం చేయడం మరియు సుస్థిర జీవనోపాధులను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధానమంత్రి ఈ డ్రైవ్ పథకం కింద దేశవ్యాప్తంగా
ఈవీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను కల్పించడంపై జాతీయ సదస్సు ఏ నగరంలో జరిగింది? బెంగళూరు. భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ బెంగళూరులో పీఎం ఈ డ్రైవ్ పథకం కింద దేశవ్యాప్తంగా ఈవీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాల కల్పన అనే అంశంపై ఒక జాతీయ సదస్సును నిర్వహించింది. ఈ సదస్సు ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను విస్తరించడం, భారతదేశపు స్వచ్ఛమైన రవాణా వ్యవస్థను బలోపేతం చేయడంపై దృష్టి సారించింది. ఈ పీఎం ఈ డ్రైవ్ పథకం కింద ఎలక్ట్రిక్ రవాణాను ప్రోత్సహించడానికి మరియు ఈవీ మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం 10,900 కోట్లను కేటాయించారు. నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ టెక్నాలజీ కమ్ కామన్ ఫెసిలిటీ సెంటర్కు శంకుస్థాపన ఎక్కడ జరిగింది? బెంగళూరు. బెంగళూరులోని పీనే ఇండస్ట్రియల్ ఏరియాలో నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ టెక్నాలజీ కమ్ కామన్ ఫెసిలిటీ సెంటర్కు శంకుస్థాపన జరిగింది. సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల రంగాన్ని బలోపేతం చేయడానికి సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ సహకారంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. జాతీయ సుస్థిర వ్యవసాయ మిషన్ ఏ ఫ్రేమ్వర్క్ కింద ప్రారంభించబడింది? వాతావరణ మార్పుపై జాతీయ కార్యాచరణ ప్రణాళిక కింద. జాతీయ సుస్థిర వ్యవసాయ మిషన్ కింద 2025-26 నుంచి 2029 మధ్యకాలంలో 100 లక్షల హెక్టార్ల భూమిని సూక్ష్మ నీటిపారుదల కిందకు తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వాతావరణ మార్పుపై జాతీయ కార్యాచరణ ప్రణాళిక ఫ్రేమ్వర్క్లో భాగంగా దీనిని 2014-15లో ప్రారంభించారు. ఆహార, జీవనోపాధి భద్రతను నిర్ధారిస్తూనే వ్యవసాయంపై వాతావరణ వైవిధ్యం యొక్క ప్రతికూల ప్రభావాలను తగ్గించడం ఈ మిషన్ యొక్క లక్ష్యం.